తిరుప్పావై పాసురాలు తమిళంలో ఉంటాయి. అది మనందరికీ తెలిసిందే. మొదటి పాసురం మార్గళి తింగళ్ తో మొదలవుతుంది. దీనిని యథావిధిగా తెలుగులో ఇలా చెప్పుకుందాం. ఓహో, ఇది మార్గశీర్ష మాసంలో వెన్నెల నిండిన మంచి రోజు. ఓ అందమైన ఆభరణాలు ధరించిన అందమైన చెలులారా, ఐశ్వర్యంతో నిండిన రేపల్లెలో సంపదలతో తొలతూగుతున్న ఓ బాలికల్లారా, ఈ మార్గశిర స్నానం చెయ్యాలని మీకు సంకల్పం ఉన్నచో నాతో రండి. మనం శరీరానికి స్నానం చేసి ఆత్మశుద్ధితో స్వామిని కలుద్దాం. వేలాయుధం ధరించిన నందగోపాలుని కుమారుడు, పెద్ద పెద్ద కన్నులు కలిగిన యశోదాదేవి యొక్క బాలసింహం, నీలమేఘశ్యాముడు, ఎర్రని కలువల్లాంటి కన్నులు కలిగిన నారాయణుడు మనకు పర అనే వరాన్ని ఇస్తానన్నాడు. మనం ఆయన్నే పూజించాలి. మనం ఈ వ్రతాన్ని ఆచరిస్తే లోకం మనల్ని మెచ్చుకుంటుంది. వీరందరూ వచ్చి వ్రతంలో పాల్గొనండి అని ఆండాళ్ తల్లి తన స్నేహితురాళ్లతో పలుకుతుంది. ఈ పాసురం చెప్పేటి ఒక్కటే, మనసును శుద్ధి చేసుకుని భగవంతునిపై భక్తిని పెంచుకుని పరస్పర ప్రేమతో కలిసి నడవాలి అని. మార్గశిర మాసంలో మనందరం కలిసి ఆత్మశుద్ధి శరీర శుద్ధితో శ్రీమన్నారాయణుడిని గురించి పాడుతూ పరస్పరం ప్రేమతో పావనమైన ఈ వ్రతం చేస్తే ఆయన మనకు కావలసిన ఫలితాలను ఇస్తాడు అనేది ఈ పాసురానికి ఉన్న అర్థం. తర్వాతి వీడియోలో రెండవ పాసురంతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో నారాయణాయ.